మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నీకు వందనాలు. దేవా, నిన్ను ఎరిగి నీ రాజ్యం కొరకే సిద్ధపరచబడిన పరిశుద్ధులు సేవకులు బట్టి నీకు వందనాలు. నిన్ను తునీకరించి దేవా, నీ నామాన్ని ప్రభా ద్వేషించి అసహించుకున్న వాళ్ళు నాయన మరణించి నిత్య నరకాన్ని పోయిన వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. అటి వారిలో కూడా ఇంకెవరైనా నీ ఏర్పాట్లు ఉంటే రక్షించుమని యెహోవా ఈరే అని ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, నా ఆత్మ సంబంధమైన దేవుని సేవకులు పరిశుద్ధుల కొరకు, నాయన ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయము దయచేయి దేవా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయము, పారిశ్రామిక, పర్యాటక రంగంలో అభివృద్ధి చెందినట్లుగా దేవా, సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయా సృష్టికర్తను దేవుని ఎరిగి రక్షణ పొందినట్లుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు వివాదములు, జల వివాద పరిష్కారం కొరకు పోలవరం ప్రాజెక్టు మరి పరిపూర్ణంగా పని జరిగినట్లుగా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి సహకరించేవారుగా మద్యపానము పూర్తిగా దేవా ప్రపంచంలో తొలగిపోయినట్లుగా ప్రార్థిస్తున్నాను. నీ సహాయము అనుగ్రహించు దేవా. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేర్చిన పాటల్లో 7వ పాట పాడుకుందాం. ఆనందము ప్రభు నా కొసగను, నా జీవితమే మారెను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమాముతి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమాముతి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయం పొంద బలముందేదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయం పొంద బలముందేదన్. ప్రభుతో లోకము జాయించేదన్, ఆయానతో జీవించన్. ప్రభుతో లోకము జాయించేదన్, ఆయానతో జీవించేదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను, నా యొల్ల మందు యేసు అటున్, నా జీవిత రాజాయను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం.
రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఏలననగా యేసును ప్రకటించినను మేము ఏలననగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. అశ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, గనుక ప్రపంచంలో ఉన్న అన్యజనులైన మా ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా మీకు అందరికీ శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గనుక మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో మరొక పర్యాయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఎఫెసు చెరసాలలో ఉంటూ కనుక పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నారు. సృష్టికర్తను దేవుడు అయిన యేసు ప్రభువారు యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కగా ఉన్న ఆయన యెహోవా ఆదాముని మొదట అవ్వని సృష్టించిన తర్వాత వారు అపవాది మాట విని పాపము చేసి ప్రపంచాన్ని శాపానికి, నరకానికి సిద్ధపరిచారు. అయితే అటు వారిని రక్షించడానికి ఆయన గొర్రెల రక్తము లేదా మేకల రక్తము లేదా ఎద్దు రక్తము, పశువుల రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తం ద్వారా పాపక్షమాపం లేదని, అపవాదైన శత్రువు వలలో నుంచి ఆదాము అవ్వాలని, ఈరోజు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి, వారిని విడిపించడానికి పౌలు ఈ మాట చెప్తూ, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోనేమో అని భయపడుచున్నాను అంటున్నాడు పౌలు. కనుక ఒకప్పుడు మన పితరులు తొలగిపోయారు, అపవాది ఉరిలో చిక్కుపోయారు. అపవాదిని వారు జయించలేక పాపము చేసి సర్వ సృష్టికి శాపమును ఉంచారు. ఇదే విషయాన్ని మనము గతసారి చెప్పాను. కనుక నీవు నాకు సాగిలిపడితే ఇదంతా నీకు ఇచ్చేస్తున్నాని అపవాది మన ప్రభుని యేసుక్రీస్తు వారిని శోధించినట్లుగా, అందుకే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయనే బలి పశువుగా వధించబడి ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను విడిపించడానికి యాకోబు 4:4 మనం గమనిస్తే, కాబట్టి 4వ వచనం 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడిండుడి అపవాదిని ఎదిరించుడి. చూడండి, కాబట్టి దేవునికి లోబడిండుడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించడానికే పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ, మీరు మరలా అపవాది చేత కుయుక్తి చేత మోసపోకుండా మోసపోయినట్లుగా మీరు మోసపోకూడదని, మీరు పవిత్రత నుండి గనుక మీరు ఎట్లయినా తొలగిపోతారేమని పౌలు భయపడుతూ ఈ ఉత్తరాన్ని రాస్తూ మరలా రెండోసారి ఏం చెప్తూ వచ్చాడంటే, ఏలననగా వచ్చిన వారు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థలారా, ఒకప్పుడు ఆదాము అవ్వలు ఆరుదగా సృష్టిని నాశనం చేసిన ద్వారా యేసు ప్రభువు వచ్చి ఆ శాపాన్ని తన రక్తం ద్వారా విమోచించాడు. మరలా ఓ కొరింథీ సంఘస్థలారా, కనుక ఇక్కడ చెప్తున్న మాట అంటే, మీ ఎల్లనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. మేము ప్రకటించిన ఇంకొక యేసును, బరయేసు, మన యేసు అనేవారు కూడా బైబిల్లో 2 పేర్లు మనకు కనిపిస్తాయి. కనుక అటువంటి వారు ఈ లోకంలో మనము వంటకాల సమయంలో చదివాం. మరలా జ్ఞాపం చేస్తాను.
చూడండి, పరలోకము నుంచి ఒక దూత వచ్చి చెప్పినప్పుడు కూడా మీరు ఆ మాట వినొద్దని మరలా మనం చదువుకుందాం. చూడండి, గలతీ పత్రిక 1 అధ్యాయం 6 వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్త మీమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగునుగాక అని ఇంత స్పష్టముగా. ఎందుకు మనం అపోస్తుల కార్యం గమనించినట్లుగా అయితే పౌలు ఇక్కడ అపోస్తుల కార్యంలో మనము అపోస్తుడైన పౌలు చూడండి, ఇక్కడ తనతో సేవకు రావాలని తిమోతిని తీసుకెళ్ళినప్పుడు అతడు పౌలు గారు ఏమి చేశారని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఆ లేఖన భాగమును మనం చదువుకుందాం. ఇక్కడ ఈ మాటల్లో పౌలు తనతో వచ్చిన వ్యక్తిని దేవుని సేవకు రావాలని ఏం చేస్తూ వచ్చాడు చూడండి. అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో దేవుని వాక్యమును చదువుదాం. పౌలు దెర్బోకును లుస్త్రాకు వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండును. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడు తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఈ మాట గమనించాలి. ఆ ప్రదేశంలోని యూదులు అందరికీ తెలియని గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించును. వారు ఆయా పట్టణము ద్వారా వెళ్ళొచ్చు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేసినంటే, కనుక తిమోతి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడైనప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడా తన యొక్క తల్లి తిమోతి తల్లి తన అవ్వ అయిన లోయ ఇరువురు కలిసి తిమోతిని ఆత్మీయంగా సిద్ధపరిచి తన సేవా పరిచర్య కొరకే సున్నతి చేసి పౌలు తనతో కూడా రావాలని తిమోతి సంఘములో ఉన్నవారి ఎడల సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యాన్ని పొంది పౌలుతో వెళ్ళి తన పరిచర్యలో అంతవరకు నా కుమారుడైన తిమోతి అని పౌలు తిమోతి పత్రికలో సంబోధించినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ రీతిగా రెండవ విషయం మనం గమనించట్లుగా మొదట అంటున్నాడు, ఏలనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. రెండోది ఒకటి యేసుని గురించి చెప్తూ వచ్చాడు, మన యేసు భరయేసు. లేదా అనేక మంది తప్పుడు బోధకులు లోకములో అనేక మంది వచ్చి ఉన్నారు. అట్టి వారు దేవునికి పరిచర్యను చెరపగోరిన వారుగా ఉన్నారు గనుక తిమోతిని అందరి ఎదుట ఇక్కడ అపోస్తుల కార్యం 16 అధ్యాయం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఒక వివాదమును మనం చదువుదాం. చూడండి 26వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభు వాక్యం ప్రచురించుతామో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుముని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలేని పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయేది. బర్నబా మార్కును వెంట పెట్టుకొని వాడి ఎక్కి కుప్రాకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత, ఈ మాట గమనించాలి, సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. కనుక ఆత్మ ద్వారా పౌలు ఇక్కడ 16 అధ్యాయము 4వ వచనంలో వారు ఆయా పట్టణం ద్వారా వెలుచు యెరూషలేములో అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని వారికి అప్పగించిన గనుక సంఘముల విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించెను. 15 అధ్యాయంలో మనం 40 వచనం చూస్తే పౌలు శీలను ఏర్పరచుకుని వారు సహోదరుల చేత
ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిల్కియా దేశముల ద్వారా సంచారము చేయుచుండును. కనుక 16 అధ్యాయంలో పౌలు దేవుని చిత్తాన్ని కనుగొని సంఘమునకు సంఘ దర్శనానికి అపోస్తులకు పెద్దలకు లోబడి దైవ చిత్తానుసారంగా పౌలు ఇక్కడ వెళ్ళినట్లుగా తిమోతిని తీసుకుని చూస్తున్నాం. అక్కడ పౌలు బర్నబాకు ఒక వివాదమైన సమస్య వచ్చినప్పుడు పౌలు మార్కుని వెంట పెట్టుకొని పరిచర్య కొనసాగినట్లుగా వాళ్ళ పరిచర్య కనబడుతూ వచ్చింది. బర్నబా పరిచర్య కనబడలేనట్టుగా మనకు కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే వారు దేవుని ఆత్మను కలిగి, రెండో విషయం చూస్తే వారు ఏలనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. కనుక మనము పరిశుద్ధాత్మను పొందిన వారైనట్లయితే పరిశుద్ధాత్మ మనల్ని యోహాను సువార్త మనం 15 అధ్యాయంలో గమనించినట్లయితే మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారమై దైవ చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. చూడండి 15:25. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీకిడి, వెరవనీకిడి. నేను మీ యొద్దకు వచ్చినని నేను మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. గమనించారా? కానీ ఇక్కడ మాట గమనిస్తే పరిశుద్ధాత్మ అనే మాట కిందనేముందో మనం చూస్తే ఉత్తరవాది. కనుక పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించును. పౌలు తిమోతిని తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని లోబడ్డాడు. పౌలు మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు దైవ చిత్తం నెరవేర్చి ఆ పరిచర్య కనబడుతూనే వచ్చింది. నేటి దినాన్ని చాలామంది సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పుకుని కూడా తమ సొంత జ్ఞానము, తమ సొంత తెలివితేటలు, తమ సొంత నైపుణ్యత, తన అనుభవం ద్వారా చాలామంది వారి పరిచర్యలో ముందు కొనసాగి నేనే జ్ఞానిని అనుకొని అతిశయించి తమ సేవను, తమ సంఘాన్ని, తమ కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచకుండా లోకానుసారంగా మనం యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే దీనా విషయంలో లేవి షిమియోని హెచ్చరిక చేశారు యాకోబుని. కానీ యాకోబు వారి మాట వినలేదు. గమనిస్తున్నారా? కానీ అక్కడ వారు యాకోబు తన దీనా కుమార్తె విషయంలో ఎంతో నష్టపోయినట్టు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మనము దేవుని మన కుమారుడైన మన కుమార్తె అయినా మన స్వార్థాన్ని మనం ఉపయోగించకుండా దేవుని సంఘానికి, దేవుని పరిచర్యలో మన సొంత తెలివితేటలు, మన ఆత్మ, మన ఇష్టము, మన యొక్క నైపుణ్యతని కలిగి నీ అనుభవంతో నువ్వు వెళ్ళినట్లయితే అది కొంతకాలం జరుగుతుంది. తర్వాత అది పాడయి నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. మొదటిగా చూస్తే 11వ వచనంలో 4వ వచనం, ఎలననగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. మొదటిది. రెండవది, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. మూడవది, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు ప్రకటించినను. మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. మూడోది ఏం చెప్తుండే పౌలు కొరింథీ సంఘానికి ఏంటంటే, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని సహించుట యుక్తమే. మన తోటి సేవకులే, మన విశ్వాసులే, మన సంఘమే, మన బంధువులే, మన రక్త సంబంధులే, మనల్ని పంపించిన వారే సేవకులే, మనతో సహవాసము ఉన్న వాళ్ళే మనల్ని హింసించేవారుగా, బాధ పెట్టేవారుగా, సంఘాలు పాడు చేసేవారుగా, సంఘంలో కలహాలు తీసుకొచ్చేవారుగా, సంఘాన్ని కులాన్ని బట్టి ముక్కలు చేసిన వారుగా, సంఘములో బంధువులుగా ముక్కలు చేసేవారుగా, సంఘములో ఈ ప్రాంతము నాది, నా బంధువులు ఉన్నారు, లేదా నా యొక్క రక్త సంబంధంలో లేదా నాకు తెలిసిన వారు ఉన్నారు అని స్వజ్ఞానము చేత వారు ఎన్ని కీడులు నష్టము కలుగు చేసినప్పుడు కూడా, ఓ కొరింథీయులారా, మీరు ఈ యొక్క యేసుని కాక మరి యొక్క యేసుని ప్రకటించినను. రెండవది, మీరు మరి యొక్క
ఆత్మను మీరు పొందినను, మూడవది మరి ఒకరు వచ్చి సువార్త వ్యతిరేకముగా చేసినప్పుడు కూడా మీరు సహించుట యుక్తమే. గనుక మన ఈ మూడు విషయాలు మనం గమనించినట్లయితే మన యొక్క పరిచర్యలో పౌలు మొదటగా తిమోతిని తీసుకుని వెళ్ళినప్పుడు దేవుని చిత్తం కనుగొన్నాడు. పౌలు మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు దేవుని చిత్తం కనుగొన్నాడు. ఆ పరిచర్య విస్తరిస్తూ కనిపిస్తూ వచ్చింది. కనుక కొంతకాలము మన పరిచర్యలో ఎన్ని నష్టాలు, కష్టాలు, ఎన్నో పరిస్థితులు, వ్యతిరేకతగా ఆర్థిక పరిస్థితులు, సంఘములో ఉన్న విశ్వాసం ద్వారా సమస్యలు రావచ్చు, వస్తాయి. వస్తేనే అని మనం 1 పేతురు 4:16 ఎవడైనా క్రైస్తవుడైతే శ్రమ అనుభవించాలి. కనుక సేవ అనేది యేసుప్రభువారు తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఆమె యేసుప్రభువారి నిమిత్తం శ్రమ అనిపించింది. యేసేపు కూడా శ్రమ అనిపించాడు. యేసుప్రభు పుట్టిన జన్మ నుంచి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవా పరిచర్యలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు. కనుక ఎందుకు క్రీస్తు శరీరమును శ్రమపడను, మీరును అట్టి మనసును ఆయుధముగా చేసుకొనుడి. కనుక ఎందుకు ఈ రీతిగా దేవుని యొక్క మనసును ఎందుకు నువ్వు ఆయుధము చేసుకోవాలి అంటే, కనుక ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని చిత్తాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. చూడండి 5వ వచనం అంటాడు, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేసమైన తక్కువ వాడును కానని మీరు తలంచున్నారు. మాటల యందు నేను నేర్పులేని వాడునైనను, జ్ఞానమందు నేర్పులేని వాడును కాను. ప్రతి సంగతిలో అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. పౌలు ఏమంటున్నంటే 5వ వచనంలో చూడండి, నేను వానిని గూర్చి నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేసమైన తక్కువ వాడిని కానని తలంచున్నా. ఈ అపోస్తులందరికంటే నేను తక్కువ వాడిని ఏమాత్రం కాదు అంటున్నాడు. రెండవది 6వ వచనంలో మాటల యందు నేను నేర్పులేని వాడినైనను, జ్ఞానమందు నేర్పులేని వాడును కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్య మీ నిమిత్తము మేము ఆ జ్ఞానాన్ని కనపరిచి ఉన్నాము. కొంతమంది మాటకారులు ఉంటారు, నోట్లో బూర్లు ఉంటారు అంటారు. కొంతమంది మాటల్లో నైపుణ్యత కలిగిన వారుగా ఉంటారు. కానీ పౌలు మాటలు ఎంతో నేర్పు కలిగిన వాడుగా కాకపోయినప్పుడు కూడా దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడై పౌలు దేవుని మీద, దేవుని చిత్తం మీద, దేవుని సంకల్పం మీద ఆధారపడి మాట్లాడిన వాడుగా తన యొక్క దైవ జ్ఞానాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడే అపోస్తుల అందరికీ తన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని మన బైబిల్ గ్రంథం చూస్తే 3వ అధ్యాయంలో సొలొమోను ఆ ప్రజల్ని పరిపాలించిన జ్ఞానం అడిగాడు. కానీ దేవుడు అన్నాడు, జ్ఞానం ఇస్తున్నాను, సకల ఐశ్వర్యము నీకు ఇస్తున్నాను, నీలాంటి రాజు పుట్టుడు అని దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేసి తనను దీవిస్తూ వచ్చాడు. అలాగే అపోస్తులు అందరూ ముందు సేవకు వచ్చినప్పుడు కూడా వారు అందరికంటే తక్కువవాడైనప్పుడు కూడా, చిన్నవాడైనప్పుడు కూడా పౌలు అందరికంటే గొప్ప సేవ చేశాడు. ఆసియా అంతటిలో పౌలు 14 పుస్తకాలు రాశాడు. పౌలు అపోస్తులు అందరికంటే గొప్ప శ్రమానుభవముల గుండా వెళ్ళి ప్రభువు మహిమార్థమై అతసాక్షిగా చేయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో ఆ రీతిగా లోకము మాటలు నేర్పి కాదు, కానీ దైవ జ్ఞానముతో మనము కూడి ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. 7వ వచనంలో మిమ్మును హెచ్చరింపవాలని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించినను, నన్ను నేనే తగ్గించుకున్నందున పాపము చేసితనా. పౌలు, ఓ కొరింథీ సంఘమా, కనుక నేను మిమ్మును హెచ్చింపవాలని, మీరు మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు ఆత్మీయంగా బతకాలని ఉచితముగా మీకు సువార్త ప్రకటించి నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసితనా అంటున్నాడు. కనుక పౌలు జీతం ఏంటి, పౌలు సువార్తను ప్రకటించడం ఏంటి అని 1 కొరింథీ 9వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు యొక్క జీతం ఏంటి అని మనం చూస్తే చూడండి, లేఖనంలో ఏం చెప్పాడు పౌలు తన సాక్ష్యంలో మనం చదువుదాం. 9వ అధ్యాయము
15 నేనైతే వీటిలో దేన్నైను, ఇక మీకు అర్థం కాదు. 11 ఆలయ కృత్యంలో జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారని మీరు ఎరుగురా? అలాగనే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేన్నన్ని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడ్ల ఇలాగను జరపవలని ఈ సంగతులను రాయలేదు. ఎవడైనను నా అతిశయం నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించినను నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతం. నేను అందరి విషయంలో స్వతంత్రుడైనను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. గమనించారా? అనేక మందిని సంపాదించుకోవడానికి పౌలు ఉచితముగా సువార్తను ప్రకటించి నేను పాపము చేసేతనా అని అంటున్నాడు. చూడండి, మిమ్మను హెచ్చింపవాలని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించినను నన్ను నేనే తగ్గించుకున్నదన పాపము చేసేతనా? మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలించి వాడు నైతినని నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర గనుక పౌలు రెండో విషయం చెప్పాడంటే, మూడో విషయము, మీకు పరిచర్య చేయటికి నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొనలేదు. అపోస్తుల కార్యంలో 20 మనం గమనిస్తే పౌలు ఈ మాట స్పష్టంగా చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యం 20 అప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుకొనుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవరు వెండినైనను బంగారంనైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవాలనియు పుచ్చుకొంట కంటే ఇచ్చిట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపం చేసి కొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. గమనించారా? పౌలు ఇతర సంఘముల వలన జీతమును ఆశించి సేవ చేసే వ్యక్తి కానే కాడు. కనుక పౌలు అంటున్నాడు, ఈ నా చేతులు నా నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము కష్టపడ్డాయి. నేను ఎవరి స్వాస్థ్యమును ఆశించలేదు. ఎవరు వెండిని, ఎవరు బంగారమును, ఎవరు వస్త్రములను నేను ఆశించలేదు. నేను దేవుడి మీద ఆధారపడి నా పని చేసి ఉన్నాను అని పౌలు స్పష్టంగా ఈ మాటను చెప్తూ వచ్చాడు. ఇంకేమంటున్న మాట మనం చూస్తే, మీకు పరిచర్య చేయుటకై ఓ కొరింథీ సంఘస్థులారా, నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలించి వాడినైతిని అని మీరు అనుకోవచ్చు. నేను ఎవరి ధనాన్ని దొంగిలించలేదు. నేను ఎవరి ధనాన్ని ఆశించలేదు. ఎవరి మీద కూడా నేను ఆధారపడలేదని పౌలు స్పష్టంగా, జీతాన్ని కూడా నేను సేవ చేయలేదు అని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఇటువంటి వారు ప్రపంచంలో కొందరే ఉన్నారు. కనుక ఆ రీతిగా జీతం లేకుండా సేవ చేయడం అనేది అది అందరికీ ఆ భాగ్యము కలిగేది కాదు. ఏ మనుషునికి నువ్వు దాసుడు ఉండకూడదు. ఏ మనుషుని ద్వారా నువ్వు జీతం పొందకూడదు. ఏ మనుషుడికి నువ్వు దాసుడిగా ఉండకూడదు. నీవు స్వతంత్రముగా దేవుని పని చేయాలి అంటే నువ్వు క్రీస్తుకు దాసుడిగా ఉండాలి. నువ్వు ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఆయన ప్రణాళికను ఎరిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మచేత నడిపించబడి ఉపదేశించగలవు, బోధించగలవు, ఖండించగలవు, గద్దించగలవు, బుద్ధి చెప్పగలవు. కనుక సత్యవాక్యాన్ని
సరిగా విభాగించగలవు, సరిగా బోధించగలవు, సరిగా ఇతరులని బోధించి అనేకుల్ని గద్దించి అనేకుల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడమే వారు నన్ను నేనే సమర్పణ చేసుకుంటూ వచ్చాను, నన్ను నేనే ఆయనకి అప్పగించుకుంటూ వచ్చాను అని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఈ మాట అర్థం ఏంటి? ప్రియా దేవుని సేవకులారా, తోటి సేవకులారా, ఏ సంస్థ, ఏ జీతము, ఏ ఫండు, లేదా ఏ దొరగారు, లేదా సంఘములో డబ్బున్నోళ్ళు, లేదా సంఘములో ధనవంతులు, లేదా సంఘములో ఉద్యోగస్తులు, లేదా రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు ఎవరెవరి నుంచో ఫోన్లు చేసో లేదా ఉత్తరాలు రాసో లేదో వెళ్ళి చెప్పి వారి నుంచి నువ్వు ధనాన్ని దొంగిలించి ఆశించిన వాడుగా కాకుండా నిన్ను పిలిచిన తండ్రి ద్వారా, నిన్ను పిలిచిన దేవుడు ద్వారా, కన్న తల్లి తన యొక్క రొమ్ము నుంచి తన బిడ్డకి పాలిచ్చినట్లుగా నిన్ను పిలిచిన దేవుడే నీ అవసరాలు తీర్చాలి అంటే నువ్వు ఆయన మీద ఆధారపడు. అందుకే పౌలు అంటే తెస్సలోనికీయులలో స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా నేను మిమ్మల్ని గారవిస్తూ వచ్చాను, నేను మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాగే దేవుని సేవకుడు పరిపూర్ణంగా ఆయన చేత పిలువబడిన ఒక సేవకుడే కానీ ఒక విశ్వాస కానీ దైవ చిత్తానుసారముగా మారు మనసు పొంది రక్షించబడి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేసి తను దేవుని చిత్తములో ముందుకు తన సేవా జీవితంలో ముందు కొనసాగేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా అనేక జీవితంలో ప్రభా పౌలు వలె నేను నీకు దాసుడిగా ఉండడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను కూడా సిద్ధపడు. ఒక విశ్వాసగా నా జీవితంలో నీకు ఇష్టకరంగా బ్రతికే ధన్యకరమైన జీవితం. హేబేలు అంగీకరించిన దేవుడు, హేబేలు బలిని అంగీకరించిన దేవుడు నిన్ను సేవలో నిన్ను విశ్వాసగా అంగీకరించాలంటే, కానీ కయ్యని అంగీకరించలేదు, కయ్యని యొక్క అర్పణను అంగీకరించలేదు. సేవకుడని విశ్వాసాన్ని చెప్పుకొని నిన్ను అంగీకరించకపోతే, విశ్వాసం చెప్పుకొని నిన్ను అంగీకరించకపోతే కనుక నీవు పరలోకములో ఉండవు. నీ యొక్క పరిచర్య కర్ర గడ్డి కొయ్యి కాలువలే కాలిపోద్ది. గనుక బంగారము వెండి వెలగల రాలువలే పరిచర్య నిలబడాలి. జీతము నీకు ఎక్కడి నుంచి పొందుకోవాలంటే ఆయన దగ్గర నుంచి. నీ ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమలో ప్రతి అవసరతను ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఆ రీతిగా మనల్ని మన జీవితాలను పరిశీలన చేసుకొని మన అవిధేయతను ఒప్పుకొని పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేసినట్లుగా మన జీవితంలో మనం హెచ్చరిక కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి బల నమ్మక మంచి దాసురాలుగా మంచి విశ్వాసగా కనుక హేగే అలంకరణ ఎస్తేరు కోరుకున్నట్లుగా ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన రాజ్యములో కొందరే ప్రవేశిస్తారని లేఖనం చెప్తుంది. ఇరుకు మార్గమున ప్రవేశించుడి కనుక నాశనం పో ద్వారం వెడల్పును ఆ దారి దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, పరలోకానికి వెళ్ళిన వారు కొందరే. ఆ కొందరిలో ఒక విశ్వాసగా, ఆ కొందరిలో ఒక సేవకుడిగా నీవు నేను ఉండాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనల్ని మన జీవితంలో పరీక్షించుకుని మన అవిధేయతలన్నీ ప్రౌదరొప్పుకొని క్షమాపణ కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచర్యగా, సేవకుడిగా, విశ్వాసగా, నిత్యరాజ్యంలో వారసులుగా ఉండడానికి మనల్ని మనం ప్రభు ఎదుట మన అవిధేయతలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడే ప్రభు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని దేవా నీ చిత్తాన్ని ఎరిగిన పౌలు వలె బ్రవా నేను నీ చిత్తాన్ని ఎరిగే విశ్వాసగా నీ చిత్తాన్ని ఎరిగి నీ రాజ్యములో ఉండగలిగే వారిగా సిద్ధపరచు. నరకానికి పోయే సేవకులుగా, నరకానికి పోయే విశ్వాసులుగా, నరకానికి పోయే క్రైస్తవులుగా, నరకానికి పోయే విరోధకరమైన సేవకులుగా కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నా యుల్లమందు యేసు వచ్చిన్, నా జీవితమే రాజా, నా జీవిత రాజాయను,
నా సంతోషం సముద్రం అలలన్ పోలిల్ పైకి పొంగి ఎగుచూచుండే. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగే ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసిన్, నూతన జీవమొసగిన్. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసిన్, నూతన జీవమొసగిన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.